హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్జే వ్లాగ్స్. దిస్ ఈజ్ మేరీ ప్రత్యూష. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో స్మాల్ బేబీస్కి హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎవ్రీ పేరెంట్స్ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనం ఎంత జాగ్రత్తగా చూసినా కానీ కనురెప్ప మూసి తెరిచేలోపు కింద పడిపోతుంటారు. ఇలా కింద పడి తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఎటువంటి సిచ్యువేషన్లో రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలో తెలుసుకుందాం. ఇలాంటి ప్రాబ్లం నేను కూడా మా బాబు విషయంలో అయితే చాలాసార్లు ఫేస్ చేయాల్సి వచ్చింది. స్లీప్లో ఉండి సడన్గా లేచి పడిపోవడం జరిగింది. అలాగే వాకర్ నుంచి కూడా 2 or 3 టైమ్స్ అయితే పడ్డాడు. ఇలా పడిన ఎవ్రీ టైం అయితే చాలా భయం అవుతుంది. బట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, సమ్ టైమ్స్ బేబీ కింద పడిన తర్వాత వెంటనే స్వెల్లింగ్ అనేది వస్తుంది హెడ్కి. దానిని మనము 1 day లోపు గమనించుకుంటూ ఉండాలి. దాని సైజ్ అనేది తగ్గుతుందా లేదా ఇంక్రీజ్ అవుతుందా అని. ఇలా స్వెల్లింగ్ అనేది పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సమ్ టైమ్స్ అలాగే వామిటింగ్స్ కూడా అవుతాయి. ఒక్కసారి అవినా లేదా ఫ్రీక్వెన్సీగా అవుతూ ఉన్నా ఇలా ఉన్నా కూడా హాస్పిటల్కి అయితే కన్ఫర్మ్ గా వెళ్ళాలి. ఇంకొన్నిసార్లు అయితే బొప్పి కడుతుంది. ఆ బొప్పి అనేది కొన్ని డేస్ కి అయితే తగ్గుతుంది. అలా కాకుండా తగ్గకుండా ఉంటే మాత్రం హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, బేబీ యాక్టివ్ గా ఉన్నారా లేదా. ఎక్కువగా ఏడుస్తున్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అనేజీగా ఏడుస్తూ వామిటింగ్స్ చేసుకుంటూ అలాగే ఫీవరు, సమ్ టైమ్స్ అలాగే బ్లీడింగ్ కూడా అవుతుంది కదా. వీటితో పాటుగా కొన్నిసార్లు అయితే ఫిడ్స్ కూడా వస్తుంది. 2 days లోపు ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోవాలి. ఇలా ఫిడ్స్ కనుక వస్తే మాత్రం ఆ దెబ్బ అనేది బ్రెయిన్కి తాకినట్లు. వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. ఫర్దర్గా డాక్టర్ సజెషన్ బట్టి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. సిటీ స్కాన్ అలాగే ఏదైనా స్కాన్స్ అనేవి సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ అలాగే వామిటింగ్స్ అయ్యేటప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సమ్ టైమ్స్ బేబీ హెడ్కి దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం లేదా బ్లీడింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా క్లాట్ అండ్ బ్లీడింగ్ ఫామ్ అవడం వల్ల, బ్రెయిన్ ఇంజూరీ అవడం వల్ల, బ్రెయిన్ లోను ది సేమ్ టైం బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల వాపు స్వెల్లింగ్ అవుతుంది. ఇలా అవినప్పుడు కంటిన్యూషన్ గా వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బేబీ మనం పిలిచినా పలకకపోయినా, మన వైపు చూడకపోయినా, నీరసంగా ఉన్నా, అలాగే యాక్టివ్గా లేకున్నా, ఇరిటేటింగ్గా ఏడుస్తూ ఉన్నా, కంటిన్యూషన్గా వామిటింగ్స్, అలాగే ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కాదు, కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, కొన్ని సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. మా బాబుకి అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అయితే లేవు. మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే కొంచెం బొడిపు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. బేబీ యాక్టివ్గా ఉంటే చాలు. సో మనం పేరెంట్స్గా చేయాల్సింది మాత్రం ఒకటే, ఈ 24 hours లోపు అయితే మనము పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు సిమ్టమ్స్ అనేవి వెంటనే కనిపించవు. 1 day లోపు అయినా కనిపించవచ్చు, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బేబీ యాక్టివ్గా ఉంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు యూస్ఫుల్గా ఉంది అంటే ఒక లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియో